श्रीगुरुभ्यो नमः। हरि ओम। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महासरस्वत्यै नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 23/5/2017 మంగళవారం రోజు ఉన్నటువంటి రోజువారీ ద్వాదశ రాశి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి ఒకసారి చూసుకుందాం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ పక్షము। ఈ రోజు ద్వాదశి మధ్యాహ్నం 12:03 వరకు, తదుపరి త్రయోదశి ప్రారంభమవుతోంది। ఈ రోజున రేవతి నక్షత్రము ఉదయం 8:24 వరకు ఉండి, తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజున వర్జము రాత్రి 2:26 నుంచి 3:53 వరకు వ్యాప్తిగా ఉన్నది। దుర్ముహూర్తం ఈ రోజు ఉదయం 8:12 నుంచి 9:04 వరకు, మరియు రాత్రి 10:57 నుంచి 11:42 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు అమృత గడియలు ఉదయం 6:11 నుంచి 7:40 వరకు, మరియు రాత్రి 11:33 నుంచి 1 గంట వరకు అమృత గడియలుగా వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజున రాహుకాలము దాదాపుగా మధ్యాహ్నం 3:17 నుంచి 4:57 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గ్రహించుకోండి। ద్వాదశ రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ముఖ్యంగా మేషరాశి వారికి ఆర్థిక ధన నష్టం బాగా కనబడుతోంది। లేనిపోని వ్యక్తులకి అనవసరంగా ధనం ఇవ్వడం వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి। ఉద్యోగంలో సానుకూలతకు తక్కువగా ఉంది। అనుకోని వ్యక్తుల నుంచి కొంత అవమానాలు గురే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి। నూతన వ్యక్తి పరిచయం మిమ్మల్ని నష్టాన్ని గురి చేస్తోంది। అలాగే ఆర్థిక లావాదేవీలలో ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి। అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి। పెట్టుబడులు అధికంగా పెట్టకండి। ఈ రోజున తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి దుర్వార్త మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే అవకాశాలు ఉన్నాయి। వివాహ విషయంలో కూడా కొంత అసౌకర్యానికి గురవుతారు। ఒక కొత్త వ్యక్తి వచ్చేసి వివాహం చేసుకునే ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం ఉంటుంది। అటువంటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నట్టుగా గ్రహిస్తారు। మనోవేదనకు గురవుతారు। ముఖ్యంగా ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్లు కూడా ఆకస్మిక ధన నష్టాన్ని చవి చూస్తారు। దానివల్ల ప్రయోజనం అంతగా లేదన్న విషయాన్ని గ్రహించండి। అధికంగా పెట్టుబడులు పెట్టకండి। ముఖ్యంగా ఈ రాశి వారిలో ఎవరైనా ఒక నూతన గృహ ప్రవేశ ప్రాప్తి గురించి కానీ లేదా స్థిరాస్తి గురించి కానీ ఆలోచించండి। దానివల్ల కొంత స్వల్ప ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి। అనవసరంగా రుణాలు చేయకండి। గృహ అలంకరణ సామాగ్రి కొనకండి। దానివల్ల నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి। స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో లాభాలు లేవు। దానివల్ల ప్రయోజనం కూడా అంతగా లేదన్న విషయాన్ని గుర్తించండి। ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం సానుకూలంగా లేదు। దానివల్ల ప్రయోజనం కూడా అంతగా లేదన్న విషయాన్ని గుర్తించండి। ఈ రాశి వారిలో ఏదైనా ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకు మాత్రం స్వల్పమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి। ప్రైవేట్ రంగాల వ్యవస్థలో పనిచేసే వారెవరు కూడా అంతగా ప్రయోజనకరంగా లేదన్న విషయాన్ని గుర్తించండి। ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:29 శుభకార్యం మాత్రమే ఉన్నది, శుభకాలం మాత్రమే ఉన్నది। ఆ సమయంలో మరియు 3 అంకెను అదృష్టంగా భావించి శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి। తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ధన ఆదాయం బాగా ఉంటుంది। చేతి నిండా డబ్బు ఉంటుంది। ఏదైనా నూతన కార్యక్రమం ప్రారంభించే అవకాశాలు ఉంటాయి। తల్లిదండ్రుల యొక్క శుభ ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి। విదేశీయానం చేసేటువంటి ప్రయత్నం సానుకూలంగా ఉంటుంది। విద్యార్థులు ఉత్తమంగా అభివృద్ధిలోకి వెళ్తారు। ప్రతి విషయంలో కూడా అనుకున్న పనులు సాఫీగా సాగే అవకాశాలు ఉన్నాయి। ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులు మాత్రము దాదాపుగా మీ చుట్టూ పరిస్థితులను అవగాహన చేసుకోండి। నూతన వ్యక్తులతో ఎటువంటి ధన సంబంధ విషయాల్లో జోక్యం చేసుకోకండి। నష్టాన్ని చవిచే అవకాశం, ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి। వాహనం వల్ల కూడా జాగ్రత్తగా ఉండండి। వాహనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం బాగా జరుగుతోంది। వాహనం రోడ్డు పైన ఆగిపోయే ప్రమాదం ఎక్కువ కనబడుతోంది। చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి। ఈ రోజున ఎవరైనా ప్రభుత్వ సంబంధ ఉన్నత ఉద్యోగస్తులు ఉన్నట్టయితే వారు దాదాపుగా కొంత ఉగ్రవాదం నుంచి కానివ్వండి లేదా ఇతర వ్యక్తుల అంటే దేశంలో ఉన్నటువంటి కొంతమంది అతిభావ వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని దాడి చేసే అవకాశం ఉంటుంది। కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి। ఈ రోజున కళ్యాణ పరంపరైనటువంటి శుభ కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టయితే తప్పకుండా ప్రారంభించండి। ఎవరికైనా మీరు ధనము రుణం తీర్చేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు చేయండి। దానివల్ల మీకు రుణపీడ పరిహారార్థం బాగా జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఈ రోజున మీరు స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టండి। మంచి అభివృద్ధికరమైనటువంటి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఈ రాశి వారికి ఉదయ సమయంలో కొంత శిరో
శిరోభారము, తలనొప్పి, కంటి నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. వైద్యుని సంప్రదించకపోయినా కొంత ఆయుర్వేద సంబంధమైనటువంటి పదార్థాలను కొంచెం భోంచేయండి, తినండి. దానివల్ల మంచి ఆరోగ్యవంతమైనటువంటి శరీరము బయలుకి నుండి బయటపడతారు. అలాగే ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:17 నుంచి 11:06 శుభకాలంగా చెప్పబడుతోంది. మరియు వీరికి 2, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించి సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులందరికీ కూడా శుభవార్త వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే సోదర సోదరి వర్గాలతో మంచి సఖ్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ఆనందకరమైన జీవితాన్ని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ భార్య అంటే సంతానం కరణానికి అంటే పిల్లల్ని డెలివరీ నిమిత్తమై తల్లిగారింటికి వెళ్లి ఈ రోజు వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఇంటికి ఆహ్వానం బాగా జరుగుతుంది. అమ్మాయిని ఆదరించి అందరూ కూడా ఆదరించే అవకాశాలు, మీ పుత్రుని గాని పుత్రికను గాని ఇంట్లో కేరింతలు కొడుతూ మీరు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి షేర్ మార్కెట్ లో కానివ్వండి, స్పెక్యులేషన్స్ లో కానివ్వండి అధిక లాభాలు గోచరిస్తోంది. తప్పకుండా మీరు పెట్టుబడి పెట్టండి, దానిలో మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి దూర విదేశీ ప్రయాణం అంతగా సానుకూలంగా లేదు కాబట్టి ఎటువంటి ప్రయాణాలు కూడా మీరు చేయకపోవడం చాలా మంచిది. ఉన్నత ఉద్యోగస్తులు, ప్రభుత్వ రంగం వారు కూడా మీకు ప్రమోషన్స్ కానివ్వండి, ఏదైనా ఇంక్రిమెంట్ కానీ పొందాలనుకున్నట్టయితే ఈ రోజు అటువంటి సౌకర్యవంతంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. పై అధికారులు మిమ్మల్ని కేవలం పరిశీలిస్తున్న విషయాన్ని గ్రహించుకోండి. ప్రైవేట్ సంఘంలో, ప్రైవేట్ కార్యవర్గంలో పనిచేసే ఎవరైనా సరే మంచి అభివృద్ధి కొనసాగించే అవకాశం బాగా కనబడుతోంది. ముఖ్యమైన వ్యక్తుల సమాచారం మిమ్మల్ని ఆనందాన్ని గురిచేస్తుంది. బంధుమిత్ర సమాగమం కూడా బాగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం చేసినట్టయితే ఈ రోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమాన్ని చేయండి. దానివల్ల సత్ఫలితాన్ని పొందే అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:46 నుంచి 2:18 శుభకాలం మాత్రమే చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వెచ్చించుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా విదేశీ ప్రయాణం చాలా సానుకూలవంతంగా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని ఈ రోజు ఖచ్చితంగా పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రోజు మీరు చేసేటువంటి ఉత్తమమైనటువంటి కార్యము మిమ్మల్ని మంచి అభివృద్ధి పదంలో నడిచే అవకాశం ఉంటుంది. పితృ మాతృ సంబంధాల వ్యక్తుల నుంచి మీకు రావాల్సినటువంటి స్థిరాస్తి పంపకాలు మీకు ఈ రోజున చేతికి అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా మీరు ఏదైనా ఇల్లుని అమ్మి కొత్త ఇల్లుని కొనే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో కూడా మీరు మంచిగా సఫలత పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ తోటి వారి నుంచి అభినందనీయమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. ఉన్నత వ్యక్తులతో మీ పరిచయాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. ప్రతి వ్యక్తి నుంచి కూడా మీకు మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. శత్రువులందరూ కూడా మీ పాదాక్రాంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి షేర్ మార్కెట్ లో అభివృద్ధి పదవి అవుతుంది. కొన్ని విషయాలు ఆలోచించి దాన్ని పెట్టుబడి పెట్టండి. దానివల్ల మంచి అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. మీ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ప్రయాణం ఉంటే తప్పకుండా ఆ ప్రయాణాన్ని ఈ రోజు మీరు చేసే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల సఫలత పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం 9:18 నుంచి 11:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభమైనటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా ఇంటిలో అన్ని ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది. పిల్లల విషయంలో సానుకూల దృక్పథంతో ఉంటారు. మీరు శుభమైనటువంటి కళ్యాణ ఘటనలు ఏర్పడుతున్నాయి. ఇంతవరకు కూడా వివాహం కాని పురుషులకి లేదా స్త్రీలకు కానీ మంచి వివాహ యోగ్యత బాగా కనబడుతోంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ రంగంలో వారికి మంచి ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి మంచి అనుకూలతగా ఉంటుంది. LIC ఏజెంట్లకి మంచి కాలంగా చెప్పవచ్చును. అలాగే రాశి వారిలో జీవిత బీమా, వాహన బీమా లేదా బంగారు వర్తక వ్యాపారాలు కానివ్వండి, వెండి సంబంధమైనటువంటి వ్యాపారాలు కానివ్వండి మంచి అభివృద్ధిలోకి వెళ్లే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ అలాగే షేర్ మార్కెట్ లో మంచి అభివృద్ధి కనబడుతుంది. మంచి పెట్టుబడులు పెట్టండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తుల పరిచయాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు మంచి ఉత్తమమైనటువంటి ర్యాంకులతో విద్యార్థులు చేస్తారు. విదేశయానం కూడా మీరు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. విహారయాత్రకు, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువ గోచరిస్తోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున మధ్యాహ్నం 12:47 నుంచి 1:59 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్ట అంకెగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ యొక్క అంకెను కేటాయించుకుని తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.
కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకోని అతిథి వల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతోంది. ఆ అతిథి మిమ్మల్ని ఆదరించే అవకాశం బాగా ఉంటుంది. ఉత్తమమైనటువంటి వ్యక్తి మీ ఇంటికి అతిథిగా వచ్చే భాగ్యాన్ని కలిగిస్తోంది. అలాగే మీ ఇంట్లో కూడా ఏదైనా పుణ్యకార్య పరంపర జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వేద పారాయణం కానివ్వండి, లేదా ఏదైనా పురాణ పఠన కాలక్షేపం కానివ్వండి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి ఉన్నత వ్యక్తులు మీ ఇంటిని సందర్శించి మిమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం వారికి మంచి అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. ఉద్యోగాభివృద్ధి కానివ్వండి, లేదా ఇతర పై అధికారుల నుంచి ప్రశంసాపూర్వకమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, ఏదైనా మీకు సత్కారం జరిగే అవకాశాలు కూడా బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ లో కానివ్వండి మంచి అధికమైన లాభాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం కూడా సహకరిస్తోంది. ఒంటిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా కూడగట్టుకుంటారు. మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందుతారు. వాహన సౌఖ్యం బాగా ఉంటుంది. స్థిరాస్తిని కూడా పొందే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ప్రైవేట్ రంగంలోని వారికి మాత్రము కొంత స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాన్ని కూడా వదులుకునే అవకాశం రావచ్చును. కానీ తద్వారా ఉద్యోగాన్ని మళ్ళీ ఇంకొక ఉత్తమ ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కూడా ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి కనబడుతోంది. మార్కెటింగ్ శాఖలో పనిచేసే వారు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ శాఖల్లో పనిచేసే వారు కానివ్వండి, కొంత ఆచితూచి వివరించండి. పై అధికారుల ఒత్తిడిని మీరు తట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఏదైనప్పటికీ కూడా ఉదయం 6:53 నుంచి 7:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా తులారాశి వారికి అన్ని విషయాలు కూడా మంచి అవగాహన ఉంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు బాగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. ప్రైవేట్ రంగంలోని వారికి కొంత స్వల్ప భేదాభిప్రాయాలు ఉండే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు. మీ మొండి వైఖరి, లేనిపోని అనర్థమైనటువంటి మాటలు, ప్రయోజనం లేకుండా మాటల వల్ల మీరు అరిష్టాన్ని కొని తెచ్చుకుంటున్న విషయాన్ని గ్రహించండి. ఆరోగ్యం కూడా సహకరించే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. కాకపోతే మధ్యాహ్న సమయం తర్వాత మీ శత్రువులు కూడా మిమ్మల్ని తప్పుగా భావించినట్టుగా భావిస్తారు. తప్పకుండా వారి సహకారం కూడా మీకు అందుతుంది. తద్వారా మీకు ఉద్యోగంలో మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ నోరు జారడం వల్ల అనవసరమైన వాగ్వాదాలు ఏర్పడతాయి. కాబట్టి మీరు మౌనాన్ని ప్రదర్శించండి. దానివల్ల మంచి సానుకూలవంత వాతావరణం ఏర్పడుతోంది. స్పెక్యులేషన్స్ లో కానివ్వండి, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు అసలు పెట్టకూడదు. దానివల్ల పూర్తిగా ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. భారీ ఎత్తున ఆర్థిక నష్టాన్ని పొందుతారు. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారిలో ఏదైనా విదేశీయ ప్రయాణ సంబంధ విషయాల్లో కొంత ఆచితూచి వివరించండి. అంతగా గొప్పమైనటువంటి లాభాలు ఏమి ఆ విదేశీయ ప్రయాణంలో కనిపించడం లేదన్న విషయాన్ని గుర్తించండి. విద్యార్థులు కూడా శ్రమాధిక్యతతోనే మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంటుంది. మీ చదువు, మీ సంకల్ప బలం మాత్రం మిమ్మల్ని ఉత్తమ స్థాయి వ్యక్తులుగా నిలబెట్టే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ఆచితూచి వివరించండి. ప్రతి విషయంలో క్రమశిక్షణతో ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రేమ వివాహాలు మీకు ఈ రోజున పనికొచ్చే అవకాశం లేదు. దానివల్ల నిష్ప్రయోజనము, అనుకోని వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం కూడా బాగా కనబడుతోంది. క్యాబ్లలో కానివ్వండి, ఆటోలో కానీ ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా జాగ్రత్త వహించండి. మీ యొక్క ప్రయాణాన్ని పెద్దవారికి చేరవేసే ప్రయత్నాన్ని చేయండి. దూర ప్రయాణాన్ని ఒంటరిగా అసలు పెట్టుకోవద్దు. దానివల్ల నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. పురుషులైతే ఆకస్మిక దాడి జరిగే అవకాశం ఉంటుంది. స్త్రీలైతే మనోవికారమైనటువంటి కొన్ని చర్యలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధన నష్ట ప్రాప్తి, ఆభరణ నష్టం కూడా కనబడుతోంది. మీ వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి శుభ ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:17 నుంచి 8:13 స్వల్ప మధ్య కాలంలోనే శుభకాలంగా చెప్పబడుతోంది. దాదాపుగా ఈ రోజు మొత్తంగా ఈ సమయం మాత్రమే మంచి సమయంగా కనబడుతోంది. కాబట్టి ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. 2ను అదృష్టంగా తీసుకోండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా శుభ సంతాన యోగము, అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. దైవబలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంతకు ముందు ఏమైనా రుణం మీకు రావాల్సినట్టయితే తప్పకుండా ధనం మీ చేతికి వస్తోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, అనుకున్నటువంటి చోటికి మీకు బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ప్రైవేట్ ఉద్యోగంలో వారికి మంచి ఇంక్రిమెంట్లు, స్థానచలనము, విదేశీయానము, వ్యాపార అభివృద్ధి అనుకూలవంతమైన కాలంగా సుస్పష్టంగా చెప్పబడుతుంది. తల్లిదండ్రుల యొక్క శుభ ఆశీస్సులు మీకు ఉన్నాయి. మీ తల్లిగారి ఆరోగ్యం కాస్త క్షీణించే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఆవిడ విషయంలో మాత్రము స్వల్పమైనటువంటి సమయాన్ని అయినా సరే ఆవిడతో కేటాయించే ప్రయత్నాన్ని చేయండి. ఆవిడ శుభ ఆశీస్సులు మిమ్మల్ని ఉత్తమ వ్యక్తిగా తీర్చి
తీర్చిదిద్దే అవకాశాలు బాగా సుస్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి మీ తల్లిగారితో ఎక్కువ కాలం గడిపే అవకాశాన్ని ప్రయత్నించండి. కేవలం ఆఫీస్కి వెళ్లే సమయం తప్ప మిగతా సమయంతో కూడా మీ తల్లితో గడిపే ప్రయత్నాన్ని బాగా చేయండి. తండ్రి నుంచి వచ్చేటువంటి స్థిరాస్తి సంబంధ విషయాల్లో మీకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. న్యాయస్థానంలో ఇంతకుముందు ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే అవి సమసిపోయే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది. వీరికి స్పెక్యులేషన్ కానివ్వండి, షేర్ మార్కెట్ లో కానివ్వండి మంచి లాభాలు గోచరిస్తున్నాయి. తప్పకుండా పెట్టుబడులు అధికంగా పెట్టండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైనా గుప్తమైనటువంటి రాశి స్థావరాల్లో అనారోగ్యం ఉన్నట్టయితే ఆ విషయంలో వైద్యుడు సంప్రదించే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. తద్వారా ఎవరైనా మంచి వైద్య సలహా తీసుకొని వైద్య సంబంధమైనటువంటి క్రియలు చేయండి. తద్వారా మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 4:16 నుంచి 5:29 స్వల్ప కాలంలోనే శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 5, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు వెచ్చించుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా వాహన సౌఖ్యం చాలా బాగా కనబడుతోంది. అనుకున్నటువంటి వాహనం మీ ఇంటికి చేరే అవకాశం ఉంటుంది. కానుకగా గానీ లేదా మీ తండ్రి గారి నుంచి వచ్చేటువంటి స్థితిలో గానీ మీకు మంచి కానుక రూపంలో వాహనం పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఆ వాహనంతో మంచి ఆనందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఆ వాహనం కూడా మీకు సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎవరైనా నూతన వ్యక్తి పరిచయం కూడా మిమ్మల్ని దాదాపుగా మంచి విజయ తీరాలకు తీసుకెళ్తోంది. ఆ వ్యక్తి పరిచయం మిమ్మల్ని మంచి ఉన్నతమైన స్థాయికి చేర్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారిలో ఇంతకు మునుపు కంటే కూడా మానసిక ధైర్యంగా మనోధైర్యంగా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. చైతన్యవంతులుగా ఉంటారు. ప్రతి వ్యక్తికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. రాజకీయంలో కూడా ప్రవేశించే అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి రాజకీయ నాయకులు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేయండి. దాదాపుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీద వారికి మీరు అతి దగ్గరగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సంపూర్ణమైనటువంటి ప్రజల మద్దతు కూడబెట్టుకునే అవకాశం ఎక్కువ గోచరిస్తోంది. ఈ రాశి వారిలో ఎవరైనా వైద్యులు, ఉత్తమమైనటువంటి వైద్యులు లేదా ప్రభుత్వ వైద్యులు ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి. నిందపడే అవకాశం ఉంటుంది లేదా మీపై దాడి జరిగేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అనవసర వ్యక్తులతో అనవసర వాగ్వివాదాలు పెట్టుకోకండి. లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దు. స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ లో కానివ్వండి అధికమైన లాభాలు మీకు కనిపించడం లేదు. దానివల్ల నష్టం కనబడుతోంది. మీ వాటిలో పెట్టుబడులు ఈ రోజు పెట్టకపోవడం చాలా మంచిది. అలాగే దూర విదేశీ ప్రయాణాలు కూడా మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆచితూచి వివరించండి. ఉద్యోగార్చనకు మాత్రమే వెళ్లేవారు మాత్రం ఖచ్చితంగా విదేశానికి వెళ్ళండి. మిగతా వాళ్ళు వెళ్ళకపోవడం మంచిది. ఈ రాశి వారికి ఉదయం 11:06 నుంచి 11:59 కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 7, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకొని ఖచ్చితంగా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా స్నేహితుల మూలకంగా అనవసర వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. శత్రువులు అధికమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. స్వల్పమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశం అనగా దగ్గరి ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణాలు మీకు మంచి మానసిక స్థైర్యాన్ని, ఆనందాన్ని కలిగజేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదైనా స్వీట్ పదార్థాలు ఎక్కువగా తినే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల మీకు కొంత అసౌకర్యాన్ని కలిగే అవకాశం సుస్పష్టంగా గోచరిస్తోంది. షుగర్, బీపీ లాంటి అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. ఆయా విషయాల్లో కొంత జాగ్రత్తలు వహిస్తే మంచిదని సూచించబడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లలో లేదా షేర్ మార్కెట్ లో అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టకండి. స్వల్ప లాభాలు మాత్రమే ఉన్న విషయాన్ని గ్రహించండి. స్వల్ప పెట్టుబడి పెట్టండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే ప్లాస్టిక్ లేదా ఈ స్టీల్ సంబంధ వ్యాపారాలు ఉన్నట్టయితే అనగా ఇనుము, స్టీలు, ప్లాస్టిక్ సంబంధ వ్యక్తులు వ్యాపారస్తులు ఉన్నట్టయితే మీరు జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి ధన నష్టము, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. కాకపోతే వ్యాపారం మాత్రం అనుకూలంగా ఉంటుంది. రిటైల్ వ్యాపారస్తులకి, హోల్సేల్ వ్యాపారస్తులు మాత్రం కొంత స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుంది. దానివల్ల నష్టాన్ని పొందుతారనే విషయాన్ని గ్రహించండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో విదేశీ ప్రయాణం అంతగా సౌకర్యవంతంగా లేదు. దానివల్ల నిష్ప్రయోజనం కనబడుతోంది. అటువంటి ప్రయాణాన్ని చేయకపోవడం మంచిది. అలాగే రాశి వారిలో ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మంచి సమాచారాన్ని అందుకుంటారు. మీకు భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి సమాచారం మీకు మంచి ఆనందాన్ని కలిగిస్తోంది. ఉన్నత ఉద్యోగ విదేశీయాన ప్రాప్తి కూడా భవిష్యత్తులో రావడానికి ఆ సమాచారం మీకు పనికొస్తుంది. అలాగే ఎవరైనా నూతన వ్యక్తి పరిచయము జీవిత భాగస్వామిగా మలుచుకునే అవకాశం ఉంటుంది. అలాగే పెద్దల అంగీకారంతో మీరు చేసుకోబడినటువంటి వివాహము అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పుత్ర సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి బాగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో ఉదయ
సమయంలో 6:13 నుంచి 6:47 స్వల్ప కాలం మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకోండి, తప్పకుండా శుభ పరిణామాలు పొందండి. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారి ముఖ్యంగా ధన ఆగమనం చాలా బాగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో, లాటరీలలో, కానుక రూపంలో, బహుమాన రూపంలో మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నారు. ముఖ్యమైన వ్యక్తుల నుండి మీకు మంచి సమాచారం చేకూర్చబడుతోంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ సంబంధ ఉద్యోగంలో మంచి స్థిర ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు మీకు టెంపరవరీగా ఉన్నటువంటి ఉద్యోగం స్థిరీకరణ అవుతోంది, అనగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వైద్య శాస్త్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉత్తమమైనటువంటి బహుమానాన్ని పొందే అవకాశం ఉంటుంది. మంచి వైద్యుడిగా మీరు చిత్రీకరించబడతాడు. ప్రతి విషయంలో కూడా ఆదరణ, అభిమానాలు పొందే అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. కుంభరాశి వారిలో ముఖ్యంగా స్పెక్యులేషన్స్ మరియు ఏదైనా షేర్ మార్కెట్ లో వ్యవహారాలు చేయండి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణానికి మాత్రం అనుకూలంగా లేదు, దానివల్ల ప్రయోజనం అంతగా కనిపించడం లేదు. మీ యొక్క పుత్రులు గాని పుత్రికలు గాని మంచి ప్రయోజకులుగా మారే అవకాశం ఉంటుంది. ఉత్తమ స్థాయిలో విద్యావంతులే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా తూర్పు ఆగ్నేయ దేశాలకు మీ ప్రయాణం సాగే అవకాశాలు సుస్పష్టంగా భవిష్యత్తులో కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి కడుపు సంబంధమైన విషయాల్లో అజీర్ణ వ్యాధి గాని లేదా అపెండిసైట్ గాని మీకుండే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు కొంత వైద్యుడి సలహాను తీసుకోవాల్సిన అవసరం బాగా సుస్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని నష్టానికి గురి చేస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తిని పరిచయాన్ని మీరు ఖండించే ప్రయత్నాన్ని బాగా చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా ఒక వస్తువు వల్ల, అనగా వస్తు నష్టం వల్ల కానివ్వండి, ఆభరణం వల్ల కానివ్వండి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే కొనడము లేదా అమ్మడము, దానివల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే సూచన బాగా కనబడుతోంది. ఆ విషయంలో పెద్దవారి సలహా తీసుకోవడం చాలా మంచిది. ప్రేయసి ప్రియుద్దరు కూడా దాదాపుగా విడిపోయే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైనటువంటి విడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తికి ఈ రోజున ప్రమాదం జరిగే సూచన కూడా కనబడుతుంది. ఆ వ్యక్తి ఈ రాశిలో ఉన్నట్టయితే తగు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి వ్యక్తుల్ని నమ్మి మీ రాశి సమాచారాన్ని ఈ చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తి ఎవరికి చేరవేయకపోవడం చాలా మంచి విషయాన్ని గ్రహించండి. వారిపై దండయాత్ర లేదా దాడి జరిగే అవకాశం కూడా బాగా కనబడుతోంది. అనవసరమైనటువంటి విషయాలకి ఆ వ్యక్తి, ఉన్నత వ్యక్తి దూరంగా ఉండే ప్రయత్నాన్ని బాగా చేయాలి. ఈ రాశి వారిలో ముఖ్యంగా స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్లు కానివ్వండి అధికమైన ప్రయోజనం అంతగా లేనప్పటికీ స్వల్ప లాభాలు ఉన్నందువల్ల కొంత మీరు ప్రయోజనాన్ని పొందవచ్చును. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా గుప్తమైనటువంటి శారీరక భాగాల్లో అనారోగ్యం ఉన్నట్టయితే ఆ విషయంలో కొంత జాగ్రత్త పడండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన స్త్రీ పరిచయాన్ని, నూతన పురుష పరిచయాన్ని మీరు చేసుకోవద్దు. దానివల్ల నష్టమేం తప్ప లాభం లేదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 11:53 నుంచి 1:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 1, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ముఖ్యంగా ఎటువంటి స్పెక్యులేషన్స్ లో కానివ్వండి, షేర్ మార్కెట్ లో కానివ్వండి అధికమైనటువంటి లాభాలు లేవు. ఆ విషయంలో మీరు పెట్టుబడులు పెట్టవద్దనే విషయం సుస్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఏదైనా విదేశీయాన సంబంధ విషయాలు కనుక మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. సంతాన విషయం గురించి పొందేటువంటి ఫలితంలో మంచి అనుకూలవంత వాతావరణం ఏర్పడుతోంది. మీకు సత్సంతాన ప్రాప్తి ఈ రోజు బాగా సుస్పష్టంగా గోచరిస్తోంది. అలాగే ఈ రాశి వారిలో ఎవరైనా సరే ఉద్యోగార్థులై లేదా విద్యార్థులకై చేసే ప్రయాణం అత్యంత సానుకూల ఫలితంగా ఏర్పడుతోంది. లేదా పోటీ పరీక్షలకు ఎవరైనా వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా ఆ పోటీ పరీక్షల్లో విజయం మీదే పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనగా ఈ రాశి వారికి ఉత్తమమైనటువంటి ర్యాంకులు పొందే అవకాశాలు సుస్పష్టంగా ఖచ్చితంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారి కొద్దిగా మీరు కష్టపడితే చాలు మంచి ర్యాంకులు పొందే అవకాశాలు ఉన్నాయి. కాస్త కష్టపడండి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందండి. ఈ రాశి వారిలో వివాహం కాని వారికి శుభ వివాహ యోగము, అలాగే ఏదైనా ధన ఆగమనము లేదా లోన్లు అయినా సరే తప్పకుండా మీకు ఈ రోజున శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. గృహప్రవేశ ప్రాప్తి, స్థిరాస్తి పొందే అవకాశాలు సుస్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ఎవరైనా ఇంతకుముందు విదేశాలు ఉన్నట్టయితే తప్పకుండా ఆ వ్యక్తి మిమ్మల్ని కలవడానికి ఈ రోజు వస్తారు. తప్పకుండా ఆ ప్రయోజనం కూడా మీకు కలుగుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తి సమాచారము లేదా వ్యక్తి ఆగమము మిమ్మల్ని ఆనందానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధ ఉన్నత ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ఉద్యోగ అభివృద్ధి కనబడుతోంది. మీ కింది స్థాయి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఆదరించే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి
రాశి వారిలో ఏదైనా శుభ వర్తమానము, శుభ ఆభరణ ప్రాప్తి, శుభ గృహ ప్రవేశ ప్రాప్తి, శుభ కళ్యాణ ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. వాతావరణం అంతా కూడా మీకు ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో మాత్రం వెళ్ళకండి, మిగతా అన్ని రంగాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. వారి నుంచి వచ్చేటువంటి సంపూర్ణ ఆశీస్సులు మీరు పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 6:10 నుంచి 7:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను వినియోగం చేసుకుని తప్పకుండా సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. అందరికీ ఒక విజ్ఞప్తి అండి, ఈ రోజున చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా జ్యోతిషం సూచకం శాస్త్రంగా గ్రహించండి. జ్యోతిషం అనేది అకస్మాత్తుగా ఎక్కడి నుంచో మనకి అకాల వర్షంలాగా డబ్బులు పడడము, అన్ని ఫలితాలు వస్తాయనే విషయంలో కాదు. మన జాతకంలో మనం చేసేటువంటి పుణ్య ఫలితాలు, పాప ఫలితాలు, మనం చేసేటువంటి పాప కర్మలు, పుణ్యకర్మల అభివృద్ధి, దాంతో పాటుగా ఒక వ్యక్తి యొక్క ఉపాసన ప్రక్రియ, మీ జాతకంలో ఉండేటువంటి పుట్టినప్పుడు గ్రహస్థితి, ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి అనగా ట్రాన్సిట్ పొజిషన్ ని చూసుకొని ఆ యొక్క విశ్లేషణ చేయడం, గ్రహాల యొక్క గమనంతో విశ్లేషణ చేయడమే ముఖ్యమైనటువంటి ఉద్దేశము జ్యోతిష శాస్త్రం. జ్యోతిష శాస్త్రము సూచకంగా చెప్పబడుతోంది. అనగా మన రాత్రిపూట వెళ్తున్నప్పుడు ఒక టార్చ్ లైట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో, మన జీవిత గమనానికి జ్యోతిష శాస్త్రం అనేది దాదాపుగా ఒక టార్చ్ లైట్ గా ఉపయోగపడుతుంది తప్ప, అదే విషయంలోనే జ్యోతిష శాస్త్రంతో మాత్రమే అన్ని పనులు అవుతున్న విషయాన్ని మీరు దాన్ని గుడ్డిగా నమ్మే ప్రయత్నం చేయకండి. నేను కూడా ఈ శాస్త్రాన్ని గుడ్డిగా నమ్మమని చెప్పను. నేను మీ యొక్క జాతకంలో పరిశీలన చాలా వెరీ ఇంపార్టెంట్. అనగా ఏ గ్రహం ఎక్కడ ఉంది, ఏ గ్రహానికి ఎంత బలం ఉంది, ఏ భావంలో ఉన్నారు, షడ్వర్గులలో 60 వర్గులు మీరు దాన్ని విభజించి 60 భాగాలు చేసి ఏ భాగంలో ఏ గ్రహం ఎంత బలాన్ని ఇస్తుందో అన్న విషయాన్ని స్పష్టంగా గోచరించి చూసి మీ స్వజాతకాన్ని, అంటే మీరు పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన సంవత్సరము, పుట్టిన స్థానాన్ని బట్టి అంచనా వేసి 100% మాత్రం ఖచ్చితంగా జాతకాన్ని చెప్పవచ్చును. శాస్త్రంలో తేడా ఉండదు, జాతక పరిశీలనలోనే తేడాలు చాలా ఉంటాయి. అటువంటి స్పష్టమైనటువంటి జాతక పరిశీలన ద్వారా మీ జాతక గమనాన్ని, మీ యొక్క జీవిత గమనాన్ని ఖచ్చితంగా నిర్దేశించవచ్చును. దానివల్ల మంచి ప్రయోజనాలు కూడా పొందవచ్చును తప్ప అనవసరంగా ఈ శాస్త్రం మీద నిందారోపణ చేయకండి. అటువంటి విషయాల్లో మీరు ఎటువంటి ఆక్షేపణ లేకుండా మీరు స్పష్టమైనటువంటి జ్యోతిష శాస్త్రం ద్వారా అనేక విషయాలు, అనేక సమస్య పరిష్కారాలు తెలుసుకోవచ్చనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పబడుతోంది. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.